ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే తమిళనాడులో విజయ్ కు తమిళనాడు గవర్నర్ షాక్ ఇచ్చిండంట. ఏంటంటే ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది రాలేదు, కానీ మంచి మెజారిటీ అంత మందిని గెలవడం, మళ్ళీ అది కూడా కామన్ పీపుల్ ని పెట్టి గెలవడం అనేది చిన్న థింగ్ అయితే కాదు అనిపించింది. ఆల్మోస్ట్ 108 సీట్స్ వచ్చినాయి, కానీ దాంట్లో విజయ్ గారి 2 సీట్లు ఉండడం వల్ల ఒక దగ్గర రిజైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఎలక్షన్ అదంతా తర్వాత ముచ్చట. కానీ ఇక్కడ ఏంటంటే మెజారిటీ అనేది కరెక్ట్ గా రావట్లేదు. ఇన్ కేసు ఎందుకు అంటే మిగతా 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ 2 కలిసిపోతే విజయ్ గారి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తూ ఉన్నది అక్కడ. సో మరి మీరు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు ఏందో. మరి కాంగ్రెస్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటికైతే ఏదైతే విజయ్ గారు ప్రమాణ స్వీకారం ఉన్నదో అదైతే పోస్ట్ పోన్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. మరి మొత్తం ఎంతమంది కావాలి? 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి కావాలి. అంటే 10 సీట్లు తక్కువైతాయి ఈడ. చూడండి అసలు ఇంత కష్టపడి కూడా అనిపిస్తుంది ఎవరికైనా కూడా, ఇంత చాలా గ్రేట్ అసలు అది. ఇన్ కేసు అక్కడ వాళ్ళిద్దరు వేరే పార్టీస్ వాళ్ళిద్దరు కలవకున్నా కూడా మెజారిటీ అనేది మ్యాజిక్ ఫిగర్ అనేది వస్తే అయిపోతుండే. అసలు ఎవరితో కూడా లేకుండా సింగిల్ గా గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుండే. ఇప్పుడు కంపల్సరీ మళ్ళీ విజయ్ గారు పోయి బతిమాలాలే కదా, ఇంత కష్టపడ్డ వాళ్ళకి ఇవన్నీ ఎందుకని అనిపిస్తాయి మనకు. కానీ అట్లున్నది. ఇక మొత్తానికి అయితే రిసార్ట్ రాజకీయాలు అనేది ఇక్కడ స్టార్ట్ అయినాయి. టీవీకే గారు కూడా ఆల్రెడీ మన మహాబలిపురంలో రిసార్ట్ తీసుకుపోయి అందరిని ఆడ పెట్టిండ్రు. ఎందుకంటే ఈ పార్టీలకు వెళ్ళి ఒక 5 ఎమ్మెల్యేలను తీసుకుపోయినా కూడా విజయ్ గారికి చాలా కష్టం అయిపోతుంది. సో ఇన్ కేసు ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళ మద్దతు అడిగినా కూడా వాళ్ళు ఏం అడుగుతారు అనేది మనకు తెలియదు. సో వాళ్ళు మాకు ఇన్ని మంత్రి పదవులు కావాలి, మాకు ఇవి కావాలని చెప్పి వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది. మరి ఇక దీనిపైన ఏంది, మరి కాంగ్రెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ చూడాలి ఇక ఏమవుతుంది అనేది. ఇక్కడ ఆల్రెడీ ఉంది. టీవీకేకు తమిళ కాంగ్రెస్ మద్దతు. ఏఐసిసి తమిళనాడు ఇన్ఛార్జ్ గా గిరీష్ ప్రకటన. తిరుచి సీటును వదులుకోబోతున్న విజయ్, ఈ స్థానంలో త్రిష పోటీ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉన్నది. అదే అంటున్నా, ఇప్పుడు 108 ఉన్నాయి కాబట్టి ఇంకొకటి అక్కడ విజయ్ గారు ఆ సీటు వదులుకుంటే మరి అక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు ఏందనేది కూడా చూడాలి. ఇక సోషల్ మీడియాలో అయితే త్రిష గారు అక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ముచ్చట మొత్తానికి.